అదాని అంబానీలకు, వేదాంతాలకు, కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద కాలు కింద ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి, ఇవ్వడానికి, సంపద దోచిపెట్టడానికి. దే వాంట్ మినిమం డెవలప్మెంట్ టు క్రష్ ద మూమెంట్. అది ఎలాగా? ఎంత దారుణం అది! ఇట్ పాసిబుల్. ఆదివాసీ న్యాయం జరగాలి. ఏ ఫిఫ్త్ షెడ్యూల్ ఉందో, రాజ్యాంగంలో ఏ ఆదివాసీ హక్కులు ఉన్నాయో, ఏ వన్ ఆఫ్ 70 యాక్ట్ ఉందో, ఏ సంకల్ప పరిణ యాక్ట్ ఉందో, ఏ చోటా నాగపూర్ టెనెంట్ యాక్ట్ ఉందో, ఆ యాక్టులన్నీ మీ ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద, ఆ మూల వనరులు, మూల వస్తు చెందకుండా మీరు ఉద్యమం చేయటండి. వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్న ఈ ఉద్యమకారులు మీరు కిరాతంగా చంపేటండి. దారుణం సార్. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చాలా దారుణం సార్. మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశమైన పాకిస్తాన్ తో ఏ ట్రంప్ గారు చెప్పారనో, పాకిస్తాన్ పదేపడిందని మీరు చర్చలు జరిపారే. అలాంటిది భారతం అంత ముద్దు బిడ్డలు, ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు, ఏం ఘోరం చేశారు, మాకు శాంతి చర్చలు కావాలి అని కోరారు. వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు మీరు వాళ్ళ హానర్ చేయరు? ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు? వాళ్ళ పుట్టడం కోసం కాదు, వాళ్ళ ప్రాణమిత్తో కాదు. ఎందుకంటే ఊరిని, వాళ్ళని, అమ్మని, బాబుని, సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తెగించి పణంగా పెట్టి ఇవాళ పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుకున్నాడు కదా. ఈ ప్యాటర్న్లో అనేక మంది అమ్మాయికి ఆదివాసి చనిపోతున్నారు, వాళ్ళు చావకూడదు అని వాళ్ళు అడిగారు సార్. ఏం సార్ ధర్మం ఇది? చర్చలు జరపండి సార్, శాంతులు జరపండి సార్. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు, మరి హిందూ దేశం అంటారు, హిందూ రాజ్యం అంటారు, రామభక్తులు అంటారు. మేము రామభక్తులమే, మేము హిందువులమే సార్. రామరాముడి యుద్ధం జరిగినప్పుడు